నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈ రోజున మనం ముందుగా సంభాషణ అంశంలో మనము మొక్కలు చెట్ల గత నెలలో మొక్కలు చెట్లు మాట్లాడుకున్నాం. తర్వాత పండ్ల గురించి మాట్లాడుకున్నాము. పండ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు మీరంతా పండ్లు కూడా చూశారు కదా పిల్లలు? గుర్తుకొచ్చిందా? ఏమేం పండ్లు చూశారు? పోయిన వారం మనం మాట్లాడుకున్నాం కదా పండ్ల గురించి. ఏమేం పండ్ల గురించి మాట్లాడుకున్నాం? సీతాఫలము, యాపిల్, ఇంకా ఇంకా బత్తాయి, ఇంకా మామిడి పండు, ఇంకా మనము చాలా చాలా పండ్లు ఆ రోజు చూసాము. గుర్తుకొచ్చిందా? సరే, ఆ పండ్ల గురించి ఇప్పుడు మనము నేను నా అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా నేను నా పరిసరాలు అంశంలో యూకేజీ బుక్లో ఒక పేజీ చూద్దాం. ఇప్పుడు సంభాషణ అంశము. ఈ అభ్యసన దీపికలో పండ్లు అంశంలో మనము మొదటి పేజీ చూద్దాము. ఈ పేజీ చేయించడానికి ముందు పిల్లలకి ప్రత్యక్ష అనుభవాల ద్వారా పనులని పరిచయం చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాతనే ఈ అభ్యసన పత్రము చేయించాలి. పిల్లలు, చిత్రపటాలు కనిపిస్తున్నాయా మీకు? చెప్పండి మరి. పండ్లు మనకి చెట్ల నుండి వస్తాయి కదా, మనం నేర్చుకున్నాం కదా. పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలు? చూస్తున్నారా? మనకి ఇక్కడ అన్నీ ఏమి ఇచ్చారు? పండ్లు కదా. ఏమేమి కనిపిస్తున్నాయి? ఏమేమి పండ్లు కనిపిస్తున్నాయి చెప్పండి. అరటి పండు, ఇంకా సీతాఫలము, ఇంకా పుచ్చపండు, ఇంకా ఇంకా సపోటా, దానిమ్మ, రేగుపండు, బొప్పాయి పండు, పైనాపిల్, ఇక్కడ యాపిల్, ద్రాక్ష పండ్లు. సరేనా? మరి ఇప్పుడు ఈ పండ్లన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి మనకి? ఎక్కడి నుంచి దొరుకుతాయి పిల్లలు? దేనికి కాస్తాయి పండ్లన్నీ? వెరీ గుడ్, చెట్లకు కదా. ఇక్కడ చూస్తున్నారా? కొన్ని చెట్లు కూడా ఇచ్చారు ఇక్కడ, పండ్ల చెట్లు కదా. పండ్ల చెట్లు కనిపిస్తున్నాయి చూసారా? అరటిపండు చెట్టు, అరటి చెట్టు, ఇంకా ఇక్కడ మామిడి పండ్లయి చూస్తున్నారు కదా. సరే, ఈ చెట్ల నుంచి మనకి పండ్లు లభిస్తాయి. అరటి చెట్టు నుంచి అరటి పండు వస్తుంది, మామిడి చెట్టు నుంచి మామిడి పండు వస్తుంది. అట్లాగా రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నుంచి రకరకాల పండ్లు మనకి అందుతాయి, దొరుకుతాయి. సరేనా? కింద మరొక చిత్రం ఇచ్చారు, అది కూడా చూద్దాము. మనము పండ్లు ఎక్కడ తెచ్చుకుంటాం పిల్లలు? ఇక్కడ చూస్తున్నారు కదా. ఎక్కడ దొరుకుతాయి మనకి కొనుక్కోవాలి అని అంటే? పండ్ల తోటలలో పండ్లు దొరుకుతాయి. ఇంకా ఇంకెక్కడ దొరుకుతాయి? పండ్ల మార్కెట్ ఉంటుంది కదా. మార్కెట్లోకి వెళ్ళి మనము పండ్లు కొనుక్కోవచ్చు. పండ్ల మార్కెట్లో మనకి పండ్లు దొరుకుతాయి. చూస్తున్నారా? ఇక్కడ కూడా పండ్లు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చూపిస్తూ పిల్లల చేత మాట్లాడించాలి. పిల్లలు ఏమి గుర్తించగలుగుతున్నారో గుర్తింపచేస్తూ వాళ్ళ చేత ఆ చిత్రపటానము చేయించాల్సి ఉంటుంది. సో ఈ పేజీ మొదటి పేజీలో మనకి ఏంటంటే ముఖ్యంగా పిల్లల చేత మాట్లాడించడం చాలా ముఖ్యమైనది. సో పిల్లల చేత మాట్లాడిస్తూ ఉండాలి. అందులో ఏమేమి గుర్తిస్తున్నారు మాట్లాడాలి. ఆ తర్వాత ఇంకా
పిల్లలు చెప్పలేనివి ఏమైనా ఉంటే వాటి విషయాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్ పిల్లల చేత గుర్తింపచేస్తూ మాట్లాడించాలి. సో ముఖ్యంగా ఇందులో ఈ అభ్యసన పత్రంలో ఎక్కువగా పిల్లలతోటి మాట్లాడించడము, పిల్లలు ఏమేమి గుర్తిస్తున్నారు ఇవన్నీ చెప్పడము ఉన్నది. తర్వాత 2వ పేజీ కూడా చూద్దాము. పండ్లు అంశంలో మనము ఇంకొక పేజీ చూద్దాము. పండ్ల చెట్లను పండ్లతో జతపరిపించండి. పండ్ల చెట్లను చూసారా పిల్లలు? ఇటువైపు అన్ని పండ్ల చెట్లు ఉన్నాయి, ఇటువైపు ఏమో ఏం కనిపిస్తున్నాయి? పండ్లు కనిపిస్తున్నాయి కదా. మరి వీటిని మనము జతపరుద్దాం, సరేనా? ఇక్కడ చూడండి, పైన ఏం కనిపించింది మీకు? పైన మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది? జామ పండు కదా. మరి ఇటువైపు జామ చెట్టు ఎక్కడుంది పిల్లలు? కనిపిస్తుందా మీకు జామ చెట్టు? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, గుర్తుపెట్టారా? వెరీ గుడ్. మరి రెండిటిని మనము జతపరుద్దామా? సరే, ఇదేం పండు పిల్లలు? యాపిల్. యాపిల్ కదా. మరి ఇక్కడ యాపిల్ పండ్ల చెట్టు కనిపిస్తుందా? చూస్తున్నారా? ఇది కాదు, దానిమ్మ చెట్టు. అది దానిమ్మ పళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూద్దాం. కిందికి వచ్చి చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది యాపిల్ పండ్లు కదా, యాపిల్. మరి పైన యాపిల్ చెట్టుకి జతపరుద్దాం, సరేనా? జతపరిచాం. తర్వాత ఇంకేం పండు కనిపిస్తుంది పిల్లలు మీకు? చూసారా? ఏం పండు ఇది? దానిమ్మ. దానిమ్మ చెట్టు ఎక్కడ కనిపించింది మనకి? చూడండి, దానిమ్మ చెట్టు. ఇక్కడ దానిమ్మ చెట్టు ఇది చూస్తున్నారా? దానిమ్మ చెట్టు బుడిపే ఉంది దానిమ్మకాయకు. సరే, మరి రెండింటిని జతపరుద్దాం. తర్వాత కింద ఏం పండు ఇచ్చారు చూద్దాము. ఏం పండు పిల్లలు? ఏం పండు అది? బత్తాయి పండు. బత్తాయి పండు కనిపిస్తుంది. మరి బత్తాయి చెట్టు ఎక్కడుంది? బాగా పండింది బత్తాయి పండు. ఇక్కడ బత్తాయి చెట్టు కనిపిస్తుందా? వెరీ గుడ్. దీన్ని మనము జతపరుద్దాం. మరి ఇదేం పండు మీకు తెలుసా? ఈ పండు స్ట్రాబెర్రీ పైన ఇక్కడ చెట్టు కనిపిస్తుంది. ఇదేనా? స్ట్రాబెర్రీ పండ్లు కనిపిస్తున్నాయి. రెండింటిని జతపరుద్దాం. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము పిల్లల చేత పండ్ల చెట్లను గుర్తింపచేసి జతపరిపించాలి. సో ఈ అభ్యసన దీపిక చేయించే ముందు మనము పిల్లలకి పండ్ల గురించి పరిచయం చేయాలి. పండ్ల మొక్కలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా పరిచయము చేయాల్సి ఉంటుంది. చెట్లు ఎలా ఉంటాయి, సో అవన్నీ పరిచయం చేసిన తర్వాతనే మనము అభ్యసన దీపికలో ఈ అభ్యసన పత్రము చేయించాలి. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పిల్లల్ని మీరు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, పండ్ల తోటలోకి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఇట్లాంటి పండ్లు ఎలా ఉంటాయి, ఏం పండు, చెట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పిల్లలు చూసి గుర్తించి మాట్లాడాలి. సో ఆ విధంగా పిల్లలకి మనము వాటిని పరిచయం చేస్తానే ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి పరిచయం చేస్తే వచ్చేది కాదు. పిల్లలకు పదే పదే మీరు పరిచయం చేస్తానే ఉండాలి. ఇది బత్తాయి పండని, ఇది యాపిల్ పండని, ఇది సంత్రా పండని, నారింజ పండని, సో ఇట్లాంటివన్నీ అరటి పండని, ఇవన్నీ పరిచయం చేయకపోతే పిల్లలకి ఆ పదాలు, కొత్త కొత్త పదాలు నేర్చుకోలేరు అండ్ వాటిని గుర్తించలేరు. సో ఇవన్నీ జరగాలి అనంటే మనము ఎప్పటికప్పుడు ప్రతిరోజు పిల్లలతోటి ఈ విషయాలన్నీ మాట్లాడుతూనే ఉండాలి. సరే, నెక్స్ట్ మనము ఇప్పుడు మనకి November 14th వస్తుంది, బాలల దినోత్సవం అని మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఈ బాలల దినోత్సవము ఒక అంగన్వాడీ కేంద్రంలో ఎలా చేయిస్తున్నారో చూడండి. అంటే ఈ అంగన్వాడీ సెంటర్లో ఏం చేస్తున్నారంటే, కొంతమంది పిల్లల్ని పిలుచుకొని బాలల దినోత్సవం అనేది జరుపుతూ ఉన్నారు. చూద్దాం మరి ఎలా జరుపుతున్నారు అనేది.
ఇంకా అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు చూసారు కదా, నెహ్రూ గారి చిత్రపటం పెట్టారు. నెహ్రూ గారి దగ్గర ఒక పూలు పెడుతూ పిల్లలందరూ కూడా నమస్కరించడము, ఆయన గురించి తెలుసుకోవడము. ఆ తర్వాత పిల్లలు చక్కగా పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ, అంటే మామూలుగా ఈ సమయంలో కాకుండా గత సంవత్సరము అంతకుముందు సంవత్సరాలలో అంటే ఈ కోవిడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం అందరము ఒక దగ్గర గుంపుగా కూర్చోలేము కాబట్టి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చక్కగా చేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలన్నిటి ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఉన్నది ఈ వీడియోలో చూద్దాం. మరి రండి 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 అంగన్వాడికి రండి పిల్లలంతా రండి, చిట్టి చిట్టి పాపలు చిన్నారి బాబులు, చిట్టి చిట్టి పాపలు చిన్నారి బాబులు, రండి 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 అంగన్వాడికి రండి, రండి 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 అంగన్వాడికి రండి పిల్లలంతా రండి. ఆహారాన్ని అందించు, ఆరోగ్యాన్ని కాపాడు, అమ్మ ఒడిని తలపించు, ఆనందాన్ని అందించు. రండి 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 అంగన్వాడికి రండి, రండి 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 అంగన్వాడికి రండి పిల్లలంతా రండి. చిట్టి చిట్టి పాపలు చిన్నారి బాబులు, చిట్టి చిట్టి పాపలు చిన్నారి బాబులు, ఆటల పాటల కథల ఒడి అంగన్వాడికి రారండి, అన్ని మంచి అలవాట్లను నేర్చుకుందాం రారండి. రండి 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 అంగన్వాడికి రండి, రండి 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 అంగన్వాడికి రండి పిల్లలంతా రండి. సో నవంబర్ 14th చూసారు కదా, తెల్ల దుస్తులు వేసుకొని వచ్చారు, రోజా పువ్వులు పెట్టుకున్నారు, పైన నెహ్రూ టోపీ పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా రోజా పువ్వు అంటే నెహ్రూ గారికి ఇష్టము, తెల్ల బట్టలు వేసుకోవడము. సో ఇవన్నీ కూడా అంటే నెహ్రూ గారికి ఏవి ఇష్టమో, పిల్లలు ఇష్టము, రోజా పువ్వులు ఇష్టము, ఇవన్నీ ఇష్టమైనవన్నీ కూడా ఆ రోజున పిల్లలు ధరించి వచ్చారు. వాటితోటి చక్కగా ఆనందంగా హాయిగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో అలాగే మీరంతా కూడా ఆయన గురించి తెలుసుకోవాలి నవంబర్ 14th రోజు. అలాగే అంగన్వాడీ టీచర్స్ కూడా కొంతమంది పిల్లలతోటి ఈ విధంగా యాక్టివిటీస్ చేయించాలి. ఓకే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో ఎల్ అక్షరం గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఎల్ శబ్ద పరిచయం అయింది, ఆకార పరిచయం కూడా కొన్ని ఆటల ద్వారా చేయడం జరిగింది, చూపించడం జరిగింది. సో దాని తర్వాత మనము ఎల్ అక్షరము దిద్దడము అంశంలోకి వెళ్దాము. మనకి సర్ల గారు ఉన్నారు, సర్ల ఇన్స్ట్రక్టర్ గారు. మీరు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోవాలి పిల్లలు. మీరు కింద నేలపైన కూడా రాసుకొని మీరు చెయ్యండి. మనకి అక్షరాన్ని దిద్దటం అంటే ఇప్పుడు రైటింగ్ ప్రాసెస్లో అంటే అక్షరాన్ని రాయటంలో ఈ దిద్దటం అనేది ఒకటి పద్ధతి అనమాట. ఈ దిద్దటంలో మనం 3 రకాలుగా ఈ దిద్దించడం మనం పిల్లలకి చేయిస్తున్నాము. దాంట్లో మొదటిగా ట్రేసింగ్ అకార్డింగ్ టు ద యారో మార్క్స్, అంటే యారో మార్క్స్ ప్రకారము మనం బాణాల గుర్తుల ప్రకారము దిద్దించడం ఒకటి. తర్వాత అరేంజింగ్ ద సీడ్స్ అకార్డింగ్ టు ద యారో మార్క్స్, అంటే యారో మార్క్స్ ప్రకారము బాణాల గుర్తుల ప్రకారము మనము చింతపెక్కలు లేదా రాళ్ళని పెట్టడం అన్నమాట. తర్వాత ట్రేసింగ్ ఆన్ శాండ్ పేపర్, అంటే శాండ్ పేపర్ మీద, శాండ్ పేపర్ అంటే తెలుసు కదా, ఇసుక మీద మనము దిద్దించడం. అయితే దీనికి ముందుగానే అంగన్వాడీ టీచర్ ఎప్పటిలాగే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఏంటి ఎల్ అక్షర కార్డులు ఫ్లాష్ కార్డ్స్ మీద పెద్దగా తయారు చేసుకోవాలి, క్యాపిటల్ ఎల్ అండ్ స్మాల్ ఎల్. సో ఇవి ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి బాణం గుర్తుల ప్రకారము ఎల్ అక్షరాన్ని రాసి పెట్టుకున్నాము.
సో ఇక్కడ బాణం గుర్తులు చూసారు కదా, 2 బాణం గుర్తులు ఉన్నాయి. ఇది స్టాండింగ్ లైన్ అంటాము. ఏమంటాము? స్టాండింగ్ లైన్ అంటాము. దీని తర్వాత స్లీపింగ్ లైన్. ఓకే, ఒక నిలువు గీత, ఒక అడ్డు గీత. సో దీంట్లో మనము ఎప్పట్లాగానే మనకు తెలుసు కదా, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 2 వేళ్ళను పట్టుకొని మనము పిల్లవాడి చేత దిద్దిస్తాం. మనకి బాగా తెలుసు కదా, ఏదైనా అక్షర ముద్రణ కావాలి అని అంటే ఖచ్చితంగా ఆ అక్షరానికి సంబంధించినటువంటి ఆ యొక్క అక్షరము దిద్దటం అనేటువంటిది వస్తే అన్నీ కూడాను కరెక్ట్గా మనము పిల్లవాడికి చక్కగా ఆ లెటర్ నేర్చుకోగలుగుతాడు. ఆ మైండ్లో ముద్రణ పడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఎల్, క్యాపిటల్ ఎల్ అనుకుంటూ ఇలా దిద్దించాలి. ఓకే, స్టాండింగ్ లైన్ ఫస్ట్, దెన్ స్లీపింగ్ లైన్. పిల్లవాడికి ఎప్పుడు కూడా కరెక్ట్గా మొదటి నుంచి యారో మార్క్స్ ఇచ్చారు. స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, సైట్ అగైన్ చిల్డ్రన్, స్లీపింగ్ లైన్. ఓకే, ఈ విధంగా బాణాల గుర్తుల ప్రకారం మనము పిల్లవాడికి నేర్పిస్తాము. ఓకేనా. రెండవ పద్ధతి వచ్చేసేసి అరేంజింగ్ ద సీట్స్ అకార్డింగ్ టు ద యారో మార్క్స్. ఇప్పుడు నేను యారో మార్క్స్ ఆల్రెడీ మనం చాలా వాటికి చేసుకున్నాం కాబట్టి, దిద్దించుకున్నాం కాబట్టి అవసరం లేదు. నేను బాణం గుర్తులు లేకుండానే ఈ సీడ్స్ చింతపెక్కలు పెడుతున్నాను చూడండి. ఓకేనా. ఫస్ట్ స్టాండింగ్ లైన్ మీద, ఆ తర్వాత స్లీపింగ్ లైన్ మీద. ఇప్పుడు మనకి తెలుసు కదా, చింతపెక్కలు ముందుగానే ఏ వైపు అయితే మనము ఈ రైట్ సైడ్కి పెట్టుకొని మనం ఎప్పుడు కూడా రాసే విధానంలో ఎడమ ప్రక్క నుంచి మొదలు పెడతాం కదా, ఆ విధంగా బిడ్డకి నేర్పించాలి. చూడండి పిల్లలు, నేను ఎలా పెడుతున్నానో, ఇక్కడ మనకి ఫస్ట్ బాణం గుర్తు ఇందాక చూసాం కదా, అలా ఉంటుంది. క్యాపిటల్ ఎల్ అనుకుంటూ పెట్టాలి. ఓకేనా. ఒక్కొక్కటిగా పెట్టాలన్నమాట బిడ్డ, ఒక్కొక్కటి తీసుకోవాలి, ఒక్కొక్కటి పెట్టాలి. దీనివల్ల లాభం ఏంటి అని మనకి అనిపించవచ్చు, ఎందుకు ఊరిక ఈ చింతపెక్కలు ఊరిక పెట్టి చూపిస్తున్నారు మనకి అని. అయితే దీనివల్ల పిల్లవాడికి మనము పెద్ద అయిన తర్వాత రాస్తాము, టైప్ చేస్తాము కదా, అట్లాగా ఈ చిన్న పిల్లాడికి ఇప్పుడే ఈ పట్టు అనేటువంటిది మంచిగా వస్తుందన్నమాట. కండరాల అభివృద్ధి, చిన్న కండరాల అభివృద్ధి, ఆ తర్వాత ఈ చెయ్యి అంతా కూడాను చక్కగా ఈ హ్యాండ్ పట్టు మంచిగా వస్తుంది. అంతేకాకుండా సూక్ష్మ కండరాల అభివృద్ధి బాగా జరుగుతుంది. సో ఈ విధంగా పిల్లవానికి క్యాపిటల్ ఎల్ అనుకుంటూ మనము ఈ చింతపెక్కలు అరేంజ్ చేయటము నేర్పించాలి. ఆ తర్వాత మనకి శాండ్ పేపర్ మీద, శాండ్ పేపర్ అంటే తెలుసు కదా, ఇసుక పేపర్. ఈ ఇసుక మీద లెటర్స్, అది పేపర్ కూడా దొరుకుతుంది మనకి, లేదంటే ఈ విధంగా లెటర్ రాసుకొని మామూలుగా చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 2 వేళ్ల ప్రకారము పెట్టుకొని క్యాపిటల్ ఎల్. చూడండి, ఈ గరుకుతనానికి మనకి ఆ ముద్రణ మైండ్లో పడిపోతుందన్నమాట. చెప్పండి, క్యాపిటల్ ఎల్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఓకే, ఈ విధంగా మనము పిల్లవానికి చెప్పాలి. ఇది మెయిన్ అన్నమాట. ఎందుకనంటే మనకి ఈ కార్డ్స్ గరుకుగా ఉన్న నేల మీద రాసుకోవచ్చు, గోడల మీద రాసుకోవచ్చు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఇసుకలు ఆడుకుంటారు కదా, ఆడుకునేటప్పుడు కూడా మనము పిల్లవాడి చేత రాయించవచ్చు. అలాగనే మనము స్మాల్ ఎల్ చూద్దాం. స్మాల్ ఎల్ కూడాను ఇలానే తయారు చేసుకుంటాము. తర్వాత బాణాల గుర్తుల ప్రకారము ఫస్ట్ పెడదాము. సో బాణాల గుర్తు ప్రకారం దిద్దిద్దాం. చూడండి, చూపుడు వేలు, మధ్య వేలు, ఓన్లీ స్టాండింగ్ లైన్, వెరీ ఈజీ, చాలా సులభంగా దిద్దొచ్చు మనం. చూడండి, మనకి కరెక్ట్గా అదే ఎంతవరకు అయితే మనకు స్పేస్ ఇచ్చారో, స్థలం ఇచ్చారో, ఆ స్థలంలోనే దిద్దాలి. చూడండి, స్మాల్ ఎల్, చెప్పండి, స్మాల్ ఎల్. దెన్ ఇది లైన్ పేరు ఏమంటాం మనము? స్టాండింగ్ లైన్. ఓకే, ఒక్కటే స్టాండింగ్ లైన్తో ఈ ఎల్ మనము దిద్దేశాం. ఓకేనా. ఆ తర్వాత ఈ బాణం గుర్తుల ప్రకారమే మనము చింతపెక్కలు పెట్టుకుంటాము. చూడండి, ఒక్కొక్కటిగా చెప్పుకున్నాం కదా, స్మాల్ ఎల్ అనుకుంటూ పిల్లవాడు
ఇలా పదే పదే ప్రతి ఒక్క అక్షరాన్ని మనం నేర్పించడం వల్ల బిడ్డకి ఏకాగ్రత అనేటువంటిది మంచిగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆ పిల్లవాడికి అది చూసి ఒక్కొక్కటి పట్టుకొని ఇలా పెడతాడు కదా, విజువల్ అంటే చూడటం అన్నమాట. మనం చూడటంకి ఎక్కువ గుర్తుండిపోతాయి మనం చూడటం వల్ల. సో ఈ విధంగా మనము స్మాల్ ఎల్ని ఒక్కొక్క గింజ పెట్టుకుంటూ, మీకు ఈ విషయము పదే పదే చెప్తున్నాము, ఒక్కొక్క గింజ పట్టుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి. ఓకేనా? ఈ విధంగా అరేంజింగ్ ద సీడ్స్ అకార్డింగ్ టు యారో మార్క్స్. ఓకేనా? దెన్ మనకి శాండ్ పేపర్ మీద ఏ విధంగా దిద్దించాలో చూద్దాము. ఇక్కడ చూడండి, శాండ్ పేపర్ మీద ఎల్ అక్షరం ఒకటే. ఇక్కడ మళ్ళీ యారో మార్క్స్ నేనేం పెట్టలేదు, ఆల్రెడీ మనకి తెలుసు కదా. సో చూడండి, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ 2 వేళ్ళని పెట్టి దిద్దిద్దాం. స్మాల్ ఎల్ చెప్పండి, స్మాల్ ఎల్. ఈ లైన్ ఏం లైన్ అంటామో, ఒకటే గీత, స్టాండింగ్ లైన్. చెప్పండి, స్టాండింగ్ లైన్, స్మాల్ ఎల్. ఓకేనా? మీరు ఈ విధంగా ఎల్ అక్షరాన్ని క్యాపిటల్ అండ్ స్మాల్ ఎల్ నేర్చుకొని తర్వాత పిల్లలు ఎక్కడైనా సరే న్యూస్ పేపర్స్లో కానీ పుస్తకాలలో కానీ గుర్తుపట్టేటట్టు చూడాలి. ఎల్ దిద్దడము, ఎల్ అక్షరము దిద్దడము. ఓకేనా? సో మీరందరూ కూడా ఈ రోజున ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. చేస్తారు కదా? ఎల్ ట్రేసింగ్ అంటే అందులో 3 విధానాలు ఉన్నాయి. ఆ 3 విధానాల ద్వారా పిల్లల చేత ఎల్ అక్షరము నేర్పించండి. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఇవన్నీ కూడా తయారు చేసుకొని వెళ్ళి, ఇప్పుడు సరళ గారు చూపించినట్టుగా క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, పెద్ద పెద్ద అక్షరాలు రాసుకొని వెళ్ళి పిల్లల చేత వీటిని ప్రాక్టీస్ చేయించండి. ఇంట్లో ఎవరన్నా తల్లిదండ్రులు ఇవి చేయించగలిగితే వాళ్ళ చేత చేయించమని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ మనము కథ అంశంలోకి వెళ్దాము. ఈ నెల కథ ఏంటి పిల్లలు? అంగన్వాడీ టీచర్స్, ఈ నెల కథ. గత వారము మనము ఈ కథ మనకి MLTC ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు ఈ కథ గురించి కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. చూడండి, కోతి పాయసం కథ. ఓకేనా? కోతి పాయసం కథ. ఒకసారి ఈ చిత్రపటం చూడండి. ఏమేమి కనిపిస్తున్నాయి పిల్లలు చెప్పాలి మీరు. ఇక్కడ ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తుంది? కోతి కదా. కోతి ఏం చేస్తుంది? చెట్ల మీద ఉన్నది. ఇంకా ఇంకేమేమి కనిపిస్తున్నాయి? ఇంకా ఇక్కడ ఒక కొబ్బరి చిప్ప కనిపిస్తుంది. కనిపించిందా మీకు? కొబ్బరి చిప్ప కనిపించింది. అయితే ఒక ఊర్లో కోతి ఉన్నదన్నట్టు. ఆ ఊర్లో కోతులు ఏం పనులు చేస్తుంటాయి పిల్లలు? మామూలుగా చక్కగా చెట్ల మీద తిరుగుతూ ఆడుకుంటూ చెట్లకున్న పండ్లు అవన్నీ తింటూ ఉంటాయి కదా. తర్వాత ఇంకా ఏం చేస్తుంటుంది? బయట ఏమన్నా మనం గింజలు అవన్నీ ఆరిపోస్తే కూడా వచ్చి అవి కూడా తింటుంది. అవునా? గుర్తుకొచ్చిందా? సరే. అయితే ఈ కోతికి ఒక రోజున ఇలాగే చెట్ల మీద ఆడుకుంటూ ఉంటే కొబ్బరి చిప్ప కనిపించింది. తర్వాత మీకు ఇంకొక బొమ్మ చూపిస్తాను. ఇక్కడ చూడండి, చెప్పాలి మీరు. ఏం కనిపిస్తుంది? అది మీకు ఏం కనిపిస్తుంది? కోతి కొబ్బరి చిప్పని తీసుకుంది. కొబ్బరి చిప్ప కనిపించింది కదా. వెంటనే గబగబా కిందికి దిగుతూ కొబ్బరి చిప్ప చేత్తోటి అందుకుంది. అందుకున్నాక ఇంకా కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఏమైంది? ఇది ఒక ముళ్ళ చెట్టు. ఇదొక ముళ్ళ చెట్టు. కోతి తోకకి ముళ్ళు కుచ్చుకుంది. ఇట్లా దిగినప్పుడు కొబ్బరి చిప్ప తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ముళ్ళు కుచ్చుకుంది.
అయితే కోతి ఏం చేసిందో తెలుసా? ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది? ఏం చేస్తుంది కోతి? ఇక్కడికి వచ్చింది, ఒక తాత దగ్గరికి వచ్చింది కదా. కోతి తోకకు ముళ్ళు గుచ్చుకుంది కదా. సో ముళ్ళు గుచ్చుకుంటే కోతి బాగా నొప్పిలేసింది. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పిలేస్తుందా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మీకు అందరికీ? ముళ్ళు గుచ్చుకుందా ఎప్పుడన్నా మీకు? బాగా నొప్పిలేస్తుంది. గుచ్చుకున్నప్పుడు నొప్పిగా ఉంటుంది. అలాగే కోతికి నొప్పిలేస్తుంది కదా. సరే ముళ్ళు తీద్దామని ట్రై చేసింది, కానీ కోతికి ముళ్ళు రాలేదన్నట్టు. ముళ్ళు రాకపోయేసరికల్లా ఏం చేసింది కోతి? ఎవరినన్నా అడుగుదామనేసి అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తాత కనిపిస్తే తాత దగ్గరికి వచ్చి ముళ్ళు తీయమని అడిగింది అన్నట్టు. ముళ్ళు తీయమని అడిగితే తాత ఏం చేస్తుండు? ఇదిగో ఏం చేశాడు, చేతిలో ఏముంది తాత దగ్గర? సూది ఉంది. సూది. తాతకి ముళ్ళు తీద్దామంటే రాలేదు, సూదితోటైతే వస్తుందని చెప్పేసి తాత ఏం చేసిండు? సూది తీసుకొచ్చి ఇంట్లోకి, వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి సూది తీసుకొచ్చి తోకకున్న ముళ్ళు తీసిండు అన్నట్టు. తీసిన తర్వాత కోతి ఏం చేసిందో తెలుసా? అరే ఈ సూది బాగా ఉపయోగపడేలాగా ఉంది, తాతని అడిగింది అన్నట్టు. తాత నాకు ఈ సూది ఇస్తావా? నాకు మళ్ళీ ముళ్ళు కొచ్చుకుంటే నేను తీసుకుంటాను, నీకు ఈ కొబ్బరి చిప్ప ఇస్తాను అని అన్నది. కొబ్బరి చిప్ప చేతిలో ఉంది కదా, ఆ కొబ్బరి చిప్పని తాతకి ఇచ్చేసి తాత సరే అనేసి ఆ సూది ఇచ్చాడన్నట్టు కోతికి. తర్వాత ఏమైంది? సూది తీసుకొని వస్తూ ఉంటే కోతికి ఇక్కడ చూడండి ఎవరు కనిపించారు కోతికి? చూస్తున్నారా? ఎవరినే? బట్టలు కుడుతున్నాడు కదా, దర్జీ, టైలర్, దర్జీ, ఆయన కనిపించిండు అన్నట్టు. ఈ పక్కనే చూసారా షర్ట్స్ కనిపిస్తున్నాయి, జుబ్బాలు, షర్ట్స్. సో ఇవి కనిపించినాయి అన్నట్టు. కోతికి షర్ట్ కావాలనిపించింది, జుబ్బా కావాలని ఏం చేసింది? టైలర్ దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది చూసారా? ఏం కనిపిస్తుంది మీకు? టైలర్కి నేను ఈ సూది ఇస్తాను, నాకు ఆ జుబ్బా ఇవ్వండి అని అడుగుతుంది. అర్థమైందా? నేను నీకు ఈ సూది ఇస్తాను, నాకు ఆ షర్ట్ ఇవ్వండి, జుబ్బా ఇవ్వండి అని అడుగుతుంది. అలా అడిగింది అన్నట్టు. అడిగితే టైలర్ ఏం చేశాడు? సరే నాకు ఈ సూది పనికొస్తుంది కదా, నేను కుట్టుకోవడానికి పనికొస్తుంది కదా అనేసి కోతి దగ్గర నుంచి సూది తీసుకొని ఆ చొక్కా ఇచ్చిండు, జుబ్బా ఇచ్చిండు అన్నట్టు. జుబ్బా ఇచ్చిన తర్వాత కోతి ఏం చేసింది? ఆ షర్టు తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని అలా వెళ్తూ ఉంటే దానికి ఇక్కడ చూడండి ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి చిత్రంలో. ఏం కనిపిస్తున్నది? కుమ్మరివాడు ఇక్కడ కుండలు చేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఏం చేస్తుండు ఆయన? కుండలు చేస్తుండు. కోతి దగ్గర ఏముంది? షర్ట్ ఉంది. కోతి ఏం చేస్తుంది? షర్ట్ ఇస్తుంది. ఇక్కడ పిల్లవాడికి చొక్కా కావాలని అడుగుతూ ఉన్నాడు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే కోతి ఏం చేసిందంటే కుమ్మరి ఆయనే కుండలు చేస్తుండు కదా, ఒక కుండ తీసుకుందామనేసి అనుకుందన్నట్టు. అనుకొని కోతి కుమ్మరి ఆయన్ని అడిగింది, నాకు ఒక కుండ ఇస్తావా, నేను ఈ జుబ్బా ఇస్తాను నీకు అనేసి అడిగింది. కుమ్మరి ఆయన కూడా వాళ్ళ పిల్లోడు అడుగుతూ ఉన్నాడు కదా, సరే ఈ జుబ్బా అవసరం కదా నాకు, సరే అనేసి ఆ కుండ ఇచ్చి ఆ చొక్కా తీసుకున్నాడు లేదా జుబ్బా తీసుకున్నాడు అన్నట్టు. తీసుకున్న తర్వాత కోతి ఏం చేసింది? ఆ కుండ తీసుకొని చక్కగా నడుచుకుంటూ వచ్చింది అన్నట్టు. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈలోగా వాళ్ళ ఇంటి దగ్గర అవ్వ కనిపించింది. అవ్వ ఏం చేస్తుంది చూసారా? వంట చేస్తూ ఉంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా? ఏం కనిపిస్తూ ఉంది మీకు చెప్పండి? కోతి అవ్వ వంట చేస్తుంది కదా, చూస్తూ ఉంది. అవ్వ ఏదో మంచి వంట చేస్తుంది అన్నట్టు.
సో కోతి ఏం చేసిందంటే అవ్వకి కుండ ఇచ్చి, అవ్వ నువ్వు ఈ కుండతోటి వంట చేసుకోవచ్చు, నీకు అవసరం అవుతుంది అనేసి కోతి ఆ కుండని అవ్వకి ఇచ్చింది అన్నట్టు. ఇస్తే అవ్వ ఏం చేసింది, అబ్బా నాకు కుండ వచ్చింది అనేసి సంతోషంగా తీసుకుంది అన్నట్టు. తీసుకొని కోతికి ఇష్టమైన పాయసం చేసింది. కుండలో ఏం చేస్తుంది, పాయసం చేస్తుంది అన్నట్టు. పాయసం చేసి కోతికి పాయసం పెట్టింది. కోతి ఏం చేసింది, చక్కగా పాయసం అంతా తిన్నది. ఇష్టం కదా, అవన్నీ తినాలంటే చాలా ఇష్టం కోతికి. మంచిగా తినేసి పాటలు పాడుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఏం పాట పాడిందో తెలుసా మీకు? ముళ్ళు పోయి సూది వచ్చే డామ్ డామ్ డామ్, సూది పోయి జుబ్బా వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. మళ్ళీ మీరు కూడా పాడండి. ముళ్ళు పోయి సూది వచ్చే డామ్ డామ్ డామ్, సూది పోయి జుబ్బా వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, జుబ్బా పోయి కుండ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, జుబ్బా పోయి కుండ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కుండ పోయి పాయసం వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కుండ పోయి పాయసం వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పాయసం ఎంతో నాకు నచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పాయసం ఎంతో నాకు నచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. నచ్చింది కదా, పాయసం బాగా నచ్చి మొత్తం తినేసింది కోతి. సో ఇది కథ పిల్లలు. ఓకే, కథ తర్వాత మనం నెక్స్ట్ పాటల్లోకి వెళ్దాము. సో ఈ నెల 2వ వారంలో మనము ఒక పాట నేర్చుకుంటా ఉన్నాం కదా. ఏం పాట అది? రండి రండి పిల్లలు పాట ఫస్ట్ విందాం. రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, ఎరుపు ఆహా పసుపు అబ్బో నీలం పచ్చ పలే పలే పలే, ఎరుపు పసుపు నీలం పచ్చ అందులో ఒకటి కొనండి పిల్లలు. రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, ఎరుపు పసుపు నీలం పచ్చ అందులో ఒకటి కొనండి. రండి రండి అందులో ఒకటి కొనండి ప్లీజ్. ఇప్పుడు మీరంతా నిల్చోవాలి పిల్లలు. నిల్చొని ఇప్పుడు అభినయం చేస్తూ ఈ పాట చూద్దాము. రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, ఎరుపు ఆహా పసుపు అబ్బో నీలం పచ్చ పలే పలే పలే, ఎరుపు పసుపు నీలం పచ్చ అందులో ఒకటి కొనండి పిల్లలు. రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, రండి రండి పిల్లలు రంగు రంగు బుడగలు, ఎరుపు పసుపు నీలం పచ్చ అందులో ఒకటి కొనండి. రండి రండి అందులో ఒకటి కొనండి ప్లీజ్. ఓకే, ఈ పాట తర్వాత మనము పూర్వగణితంలోకి వెళ్దాము. సో 7 అంకె పరిచయం చేసుకున్నాము. ఈ రోజున మనము 8 అంకె పరిచయం చేసుకుందాము. అందుకని ముందుగా అంకెల పాటతోటి ప్రారంభించాలి. అంకెల పాట చూద్దాం మరి. అంకెలండి అంకెలు భలే 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 అంకెలు, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు
5 1 2 3 4 5 1 2 3 4 5 భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు 6 అంటే 6 బడికి రోజులారు 6 అంటే 6 బడికి రోజులారు 7 అంటే 7 వారానికి రోజులు 7 7 అంటే 7 వారానికి రోజులు 7 8 అంటే 8 దిక్కులు మూలలు 8 8 అంటే 8 దిక్కులు మూలలు 8 9 అంటే 9 నవరత్నాలు 9 9 అంటే 9 నవరత్నాలు 9 10 అంటే 10 చేతుల వేళ్ళు మొత్తం 10 10 అంటే 10 చేతుల వేళ్ళు మొత్తం 10 6 7 8 9 10 6 7 8 9 10 భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు. సో 8 అంకె పరిచయం చేసే రోజున అంటే ఒక రోజున ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక పాట ద్వారా నేర్పించాలి, పిల్లలకి పాట ద్వారా నేర్పించాలి, ఆ తర్వాత ఒక కథ ద్వారా నేర్పించాలి మొదటి రోజు. ఆ తర్వాత రెండవ రోజు మొదటి విధానము రెండవ విధానం ద్వారా పిల్లలకి 8 అంకె పరిచయం చేయాల్సి ఉంటుంది. సో అంటే మనకి ఇందులో మనకి ఎలాగా ఏ ఏ విధానాల ద్వారా చేయాలనేది కూడా చెప్పడము జరిగింది. అదే పద్ధతిలో కూడా మనము ఈ టీసాట్ ప్రోగ్రాంలో కూడా మనము అదే పద్ధతిలో చేద్దాము. పాట నేర్పించిన తర్వాత అంటే ఇదే పాట నేర్పించాలని ఏమి లేదు, తర్వాత మనకు అంకెలకు సంబంధించిన పాటలు ఇంకా ఏమైనా కూడా కొత్త పాటలు ఉన్నా కూడా పిల్లలకి నేర్పించవచ్చు. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఏమన్నా ఇంకా కొత్త పాటలు ఉంటే మాకు పంపండి. పంపినప్పుడు మీరు పాడి పంపండి, వాటిని ప్రసారం చేస్తాము. అయితే దీని తర్వాత కథ ద్వారా పిల్లలకి 8 అంకె పరిచయం చేయాలి. సో పిల్లలు ఇప్పుడు మీకు అందరికీ నేను ఒక కథ చెప్తాను, ఇంకో కథ చెప్తాను, 8 అంకెకు సంబంధించిన కథ. ఇది 8 అంకెకు సంబంధించిన కథ. ఓకేనా? మీరంతా చాలా జాగ్రత్తగా వినాలి ఈ కథని. ఈ కథ విన్న తర్వాత నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా వేస్తాను. ప్రశ్నలకు మరి మీరంతా సరిగ్గా సమాధానాలు చెప్పాలి. ఓకేనా? వింటారు కదా? జాగ్రత్తగా వినాలి, సమాధానాలు కూడా చెప్పాలి. మరి సరిగ్గా సమాధానాలు చెప్పాలి, అందరూ సరిగ్గా సమాధానాలు చెప్పాలి కరెక్ట్గా. అయితే ఒక పాప ఉందన్నట్టు, మీలాగే ఒక చిన్న పాప ఉంది. పాప మామూలుగా ఎప్పుడు బడికి వెళ్తూ ఉంటుంది అన్నట్టు, రోజు వెళ్తుంది, ఒక్కరోజు కూడా మానేయదు, ప్రతిరోజు చక్కగా బడికి వెళ్తుంది. చిన్న పాప అన్నట్టు, మీలాగే చిన్న పాప. అక్కడ టీచర్ గారు చెప్పే పాఠాలన్నీ కూడా శ్రద్ధగా వింటుంది. ఒక రోజున ఇట్లాగే బడికి వెళ్ళి ఇంటికి వచ్చింది. సాయంత్రం అయినాక, పొద్దున బడికి వెళ్తారు కదా, సాయంత్రానికి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటూ ఏమంటూ ఉన్నదంటే, కాళ్ళు కడుక్కుంటూ కూడా 8 8 8 అంటా ఉందన్నట్టు. ఆ తర్వాత వాళ్ళమ్మ ఇంకా బడికి వెళ్ళొచ్చింది కదా, పాపకు ఆకలేస్తుంది అని చెప్పేసి అన్నం కూడా పెట్టింది. అన్నం పెడుతూ ఉంటే పాప రజని ఏం చేస్తూ ఉంది, 8 8 అని అంటా ఉంది. అదేంటి పాప ఇలాగా 8 8 అంటా ఉంది అనేసి అలా తాతయ్య చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఏంటి పాప ఇలారా 8 8 అని అంటా ఉన్నావేంటి అనేసి అడిగింది అన్నట్టు. అడిగితే రజని ఏమన్నది, తాతయ్య ఇట్లా మా స్కూల్లో మా టీచరు ఈరోజు 8 అంకె నేర్పించింది అనేసి, భలేగా ఉంది తాతయ్య, బాగా ఉంది, 8 8 అంటా ఉంటే అని అన్నది అన్నట్టు. అట్లాగే వాళ్ళ తాతయ్య చెయ్యి లాక్కొని పోయి, తాతయ్య
ఈ రోజున మన ఇంట్లో 8 వస్తువులు లెక్క పెడతాను, మీరు చూస్తూ ఉండండి అనేసి వరుసగా 1 2 3 4 5 6 7 8 అనుకుంటూ వస్తువులు, ఇంట్లో ఉన్న వస్తువులను కూడా లెక్కించింది. మళ్ళీ రజని ఏం చేసింది, వాళ్ళ తాతయ్య చెయ్యి పట్టుకొని ఇంటి వెనక పెరట్లోకి తీసుకెళ్ళింది అన్నట్టు. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో పెరట్లో వంకాయ మొక్కలు ఉన్నాయి. వంకాయ మొక్కలు ఉంటే ఆ వంకాయలు కాసినాయి అన్నట్టు. ఆ వంకాయలు లెక్క పెట్టింది. 1 2 3 4 5 6 7 8 అనుకుంటూ వంకాయలు కూడా లెక్క పెట్టింది. మళ్ళీ తర్వాత అక్కడే కొన్ని పూల చెట్టు కూడా, గన్నేరు పువ్వుల చెట్లు కనిపించినాయి అన్నట్టు. గన్నేరు పువ్వులు పూస్తున్నాయి. పువ్వులు కూడా లెక్క పెట్టింది. 1 2 3 4 5 6 7 అనుకుంటూ పువ్వులు కూడా లెక్క పెట్టింది. చక్కగా అరే బలబలేగా ఉంది అనుకుంటూ సంతోషంగా పాప మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చింది అన్నట్టు. తాతయ్యను ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ తాతయ్య వేళ్ళు కూడా లెక్క పెట్టింది. 1 2 3 4 5 6 7 8 అనుకుంటూ వాళ్ళ తాతయ్య వేళ్ళు కూడా లెక్క పెట్టింది. ఆ తర్వాత ఇంట్లోపల క్యాలెండర్ ఉన్నది, తెలుసు కదా, తేదీలు, డేట్స్ ఉంటాయి. దాంట్లో కూడా 8 అనేసి గుర్తుపట్టి 8 అని చదివింది అన్నట్టు. తర్వాత వాళ్ళ ఇంట్లో గోడ గడియారం కూడా ఉంది. గడియారంలో 1 2 3 4 అని గంటలు రాసి ఉంటాయి కదా, 8 కూడా అక్కడ కూడా చూసి చదివింది. అలాగే మళ్ళీ బయటికి వాకిట్లోకి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది. ఇంటికి డోర్ నెంబర్ వేస్తారు కదా, ఇంటి నెంబర్ ఉంటుంది కదా, ఇంటి నెంబర్లో 8 లెక్క పెట్టింది. అందులో కూడా 8 లెక్క పెట్టి మళ్ళీ వాళ్ళ తాతయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నట్టు. తాతయ్య చూసావా, నేను ఎన్ని 8 లెక్క పెట్టాను, రేపు టీచర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని 8 నేను చూశానో నేను టీచర్కి చెప్తాను అనేసి అన్నది. తాతయ్య రజనీతోటి గుడ్ అనేసి మెచ్చుకున్నాడు అన్నట్టు. అట్లాగా ఆ రోజంతా రజని 8 అనుకుంటూ నిద్రపోయింది. అయితే పిల్లలు, ఇది కథ. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. అయితే రజని బడికి వెళ్ళిన తర్వాత బడి నుండి ఇంటికి రాగానే ఏమన్నది చెప్పండి పిల్లలు. ఇంటికి వచ్చాక ఏమన్నది? బడి నుండి ఇంటికి వచ్చాక 8 అన్నది కదా. 8 అనుకుంటూ వచ్చింది. సరే, మరి వాళ్ళ అమ్మ అన్నం పెడుతూ ఉంటే అప్పుడు ఏమన్నది? అప్పుడు కూడా 8 అని అంటా ఉంది. మరి రజని వాళ్ళ తాతయ్యతోటి కలిసి ఏమేమి లెక్క పెట్టారు చెప్పండి, ఏమేమి లెక్కించారు? ఏం లెక్క పెట్టారు? వంకాయలు లెక్క పెట్టారు. చూసారా, ఇక్కడ బొమ్మలో కూడా వంకాయలు ఉన్నాయి. వంకాయలు లెక్క పెట్టారు. 8 వంకాయలు లెక్క పెట్టారు. తర్వాత ఏం లెక్క పెట్టినారు? రజని ఎన్ని గన్నేరు పువ్వులు లెక్క పెట్టింది చెప్పండి. ఎన్ని గన్నేరు పువ్వులను లెక్క పెట్టింది? 8 గన్నేరు పువ్వులు. తర్వాత రజని వాళ్ళ తాతయ్య వేళ్ళని ఎన్ని లెక్క పెట్టింది? 8 వేలు లెక్క పెట్టింది. 1 2 3 4 5 6 7 8 కదా, 8 వేలు లెక్క పెట్టింది. మళ్ళీ గడియారాన్ని ఏం చూసింది? 8 అంకె చూసింది. తర్వాత మరి టీచర్ తోటి ఏం చెప్తా అన్నది? చివరికి పడుకోబోయే ముందు ఏమన్నది తాతయ్యతోటి? టీచర్తో రజని ఏం చెప్తానని అన్నది? ఈ రోజున ఇంట్లో ఎన్ని 8 ఉన్నాయో చూసింది, టీచర్కి చెప్తాను అని అన్నది. అంతే కదా పిల్లలు?
ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారా? మరి నేను కూడా 8 ప్రశ్నలు అడిగాను, 9 ప్రశ్నలు అడిగాను. మరి సమాధానాలు చెప్పారా? వెరీ గుడ్. మరి అయితే మీరు చక్కగా కథ విన్నట్టు. సమాధానాలు సరిగ్గా చెప్పారు అంటే కథ చక్కగా విన్నారన్నట్టు. సో ఇది కథ. తర్వాత మనము మొదటి విధానం కూడా చూద్దాము. మొదటి విధానం ద్వారా పిల్లలకి ఎలాగా 8 అంకె పరిచయం చేయాలి ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో టీచర్ చేస్తా ఉంది. పెడతాను. సరేనా పిల్లలు? 1 2 3 4 5 6 7 8. ఏంటి పిల్లలువి? ఎన్ని పువ్వులు ఉన్నాయి? 8 పువ్వులు. జగదీష్ ఇక్కడికి రా. ఈ పువ్వులను తాకి ఒక్కొక్కటి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 పువ్వులు అను. 8 పువ్వులు అను. 8 పువ్వులు. శ్రేయానురా లెక్క పెట్టు. ఒక్కొక్క పువ్వును తాకి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 పువ్వులు. ఎన్ని పువ్వులు ఉన్నాయి? 8 పువ్వులు. 8 పువ్వులు. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 పువ్వులు. 8 పువ్వులు. 8 పువ్వులు. ఎన్ని పువ్వులు ఉన్నాయి పిల్లలు? 8 పువ్వులు. జగదీష్ నీ దగ్గర ఏమున్నాయి? పువ్వులు. శ్రేయ నీ దగ్గర ఏమున్నాయి? గవ్వలు. జెసికా నీ దగ్గర ఏమున్నాయి? ఆకులు. ఆకులు. ఇప్పుడు మీరు ఒక్కొక్క వస్తువును లెక్క పెట్టి మీ దగ్గర ఉన్న గుండ్రంలో పెట్టాలి. సరేనా పిల్లలు? పెట్టండి. 1 2 3 4 5 6 7 8. జగదీష్ ఏంటవి? పువ్వులు. ఎన్ని పువ్వులు ఉన్నాయి? 8 8 పువ్వులు అను. 8 పువ్వులు. శ్రేయ ఏంటవి? గవ్వలు. ఎన్ని గవ్వలు ఉన్నాయి? 8 గవ్వలు. 8 గవ్వలు. జెసికా ఏంటవి? ఆకులు. ఎన్ని ఆకులు ఉన్నాయి? 8 ఆకులు. 8 ఆకులు. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా బాగా లెక్క పెట్టారు. సో ఈ విధానంలో ఏం చేశారు? టీచర్ ముందుగా గుండ్రంలో పువ్వులను లెక్కించి పెట్టింది, తర్వాత మళ్ళీ ఒకసారి లెక్కించింది, మళ్ళీ ఏం చేసింది? పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరితోటి లెక్కింపచేసింది. దగ్గరగా వేలు పెట్టి ఒక్కొక్కటి లెక్కించారు. ఆ తర్వాత ఏం చేశారు? పిల్లలందరూ వాళ్ళ ముందు గుండ్రాలు గీసి ఉన్నాయి, కొన్ని వస్తువులు కూడా వాళ్ళకి పక్కన ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చేశారు? పిల్లలు ఒక్కొక్కటి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని లెక్కించి అందులో గుండ్రంలో పెడుతూ వెళ్ళారు. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ లెక్కించారు. మళ్ళీ లెక్కించి ఎన్ని ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. సో ప్రతి బిడ్డకి ఏం చేయాల్సి ఉంటుంది? వాళ్ళ ముందు ఒక గుండ్రం గీయాలి, గుండ్రం గీసి కొన్ని వస్తువులు అనేటివి ఇవ్వాలి, లెక్కింప చేయాలి. ఈ విధంగా పిల్లలకి 8 అంకెను మొదటి విధానం ద్వారా పరిచయము చేయాల్సి ఉంటుంది. ఇది పూర్వగణితం గురించి. నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. జా అక్షరం గురించి మనము శబ్ద పరిచయం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన టెలిఫోన్ ఆట ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఆడుతూ ఉన్నారు. జాకు సంబంధించిన పదాలతోటి టెలిఫోన్ ఆట ఆడుతున్నారు. చూద్దాం మరి. జా అక్షరం పదాలు చెప్పండి ఒకసారి. జపం, జనం, జడ, జగ్గు, జలగా. సరే, నేను ఒక పదం యోగితకు చెప్తాను. యోగిత జగదీష్, జగదీష్ గ్రేస్, గ్రేస్ హర్షితకు చెప్పాలి, హర్షిత పైకి చెప్పాలి. సరేనా?
ఏం చెప్పింది అక్షర? జప జపం. నీకేం చెప్పిన యోగిత? జపం జపంలోని మొదటి శబ్దం ఏంటి? జ జా. జ జపంలోని మొదటి శబ్దం జ ఇంకొక పదం చెప్తా. ఏం చెప్పింది అక్షర? జడ జడ. జడలోని మొదటి శబ్దం ఏంటి? జ జ. ఇంకొక పదం చెప్తా. జలక ఏం చెప్పినా? జలక జలగా. జలగలోని మొదటి శబ్దం ఏంటి? జ. జ జలగలోని మొదటి శబ్దం ఏంటి? జ జ. ఇంకొక పదం చెప్తా. ఏం చెప్పి- జనం జనం. జనంలోని మొదటి శబ్దం ఏంటి? జ. జ జనంలోని మొదటి శబ్దం జ జ. జలగలోని మొదటి శబ్దం జ. జడలోని మొదటి శబ్దం జ. వెరీ గుడ్ పిల్లలు. మీ టెలిఫోన్ ఆట చాలా బాగా చూసారా ఎంత కష్టంగా వాళ్ళు మొదటి శబ్దం చెప్తూ ఉన్నారు. అంటే మనం మొదటిసారిగా మొదటి రోజు వాళ్ళ శబ్దం వింటున్నారు కాబట్టి పిల్లలు తొందరగా గుర్తించలేకపోతున్నారు. మనం పదే పదే అలవాటు చేసాము అని అంటే పదే పదే ఆ పదాలను అలవాటు చేస్తూ ఉంటే చక్కగా గుర్తించగలుగుతారు. సరే, నెక్స్ట్ మనము ఇదే తెలుగు భాషా పరిచయంలో మనము ఓకే ఆకార పరిచయం చేసుకుందాము. జ అక్షరానికి సంబంధించిన జ అక్షర ఆకార పరిచయంలో మనము ముందుగా చిత్రపటాలు చూద్దాము. పిల్లలు ఒకసారి చిత్రపటాలు మీరు ఆల్రెడీ చూశారు, మీరు ఒకసారి గుర్తించాలి. గుర్తించి గట్టిగా చెప్పాలి. చెప్తున్నారా? ఏంటిది ఇది? జడ కదా, జడ. ఇది జల్లెడ, జల్లెడ. మరి ఇది ఏ శబ్దంతో మొదలైంది? జా. జడ కూడా జా శబ్దంతో మొదలైంది, అవునా? ఇక్కడ గుర్తుపట్టారా? జడ్జ్, జడ్జ్ ఏ శబ్దంతో మొదలైంది? జా. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు? ముని ఏం చేస్తున్నారు? ఋషి ఏం చేస్తున్నారు? జపం చేస్తున్నారు. జపం, జపం ఏ శబ్దంతో మొదలైంది? జ. ఇది జలగా, జలగా, జలగా. జ, జ తోటి మొదలైంది, అవునా? మరి అక్షరం చూద్దామా? ఇది జ అక్షరం. చూసారా? జ అక్షరము, జ అక్షరము. చూస్తున్నారా? జ ఎలా ఉంది? మనకి ఓలానే వచ్చింది, కాకపోతే ఇక్కడ మరొక అర్ధచంద్రాకారంలో ఒక వంకర గీత ఉన్నది. చూసారా? జ, జ. ఈ జాను ఈరోజంతా మీరు ఏం చేయాలి? వార్తాపత్రికలలో చూడండి, క్యాలెండర్ మీద చూడండి, ఎక్కడ జా కనిపిస్తుందో అక్కడ మీరు చూసి గుర్తుపట్టి చెప్పాలి. అమ్మకి, నాన్నకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ జా అక్షరము ఎక్కడ కనిపిస్తుందో చూసి చెప్పాలి. ఓకేనా? సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంగ్లీష్ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. కే అక్షరానికి సంబంధించిన పేజీ. చెప్పండి. 3 to 4 years చిల్డ్రన్కి ఇప్పుడు మనము 5వ అభ్యాసన చూస్తున్నాము. దీంట్లో మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ ద సౌండ్ కే. అంటే కే అక్షరానికి సంబంధించినటువంటి ఈ యొక్క పదాలు ఉన్నాయి. ఏ పదం అయితే కే అక్షరంతో మొదలవుతుందో ఆ యొక్క పదంతో మొదలయ్యేటువంటి కే అక్షర చిత్రానికి మనము మ్యాచ్ చేయమన్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, దిస్ ఇస్ క్యాపిటల్ కే అండ్ దిస్ ఇస్ స్మాల్ కే. ఓకే, దీంట్లో చూడండి, ఇప్పుడు మనం మ్యాచ్ చేద్దాం. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? కైట్ కదా. కైట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? కే కదా. మ్యాచ్ చేద్దామా?
ఎస్, అక్షరా నుంచి చిత్రానికి మనము మ్యాచ్ చేసేసాం. ఇదేం కనిపిస్తుంది చిల్డ్రన్ ఇక్కడ మీకు? వాట్ ఈస్ దిస్? కింగ్ కదా. ఈ కింగ్ పిక్చర్లో ఈ పదంలో మొదటి అక్షర శబ్దం ఏంటి? కే కదా. మ్యాచ్ చేద్దామా? ఎస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హట్. హట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? కేక్ సంబంధించిందేనా? హాట్ కాదు కదా. నో మ్యాచింగ్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్? కీ కదా. కీకి మొదటి అక్షర శబ్దం కే కదా. మ్యాచ్ చేద్దామా? ఎస్, విల్ డూ ఇట్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్ ఈస్ అ కెటిల్ కదా. మ్యాచ్ చేద్దామా? ఎస్. ఓకే, కే నుంచి మ్యాచ్ చేసేసా. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? క్యాంగరూ. మొదటి శబ్దము కే కదా. మ్యాచ్ చేద్దామా? ఎస్. ఈ విధంగా మ్యాచింగ్ చేయించాలి. ఆ తర్వాత కలర్ ద కిటన్ ఇన్ లైట్ బ్లూ అండ్ ఎనీ అదర్ కలర్ ఫర్ ఆల్ఫాబెట్. లైట్ బ్లూ కలర్ ఏమో కిటన్కి అన్నారు, ఆల్ఫాబెట్కేమో ఎనీ అదర్ కలర్ అన్నారు. సో ఫస్ట్ మనము ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ ముందు కలర్ చేద్దాము. నేను ఎల్లో కలర్ తీసుకున్నాను, చూడండి. ఓకేనా. ఫస్ట్ మనకి స్టాండింగ్ లైన్ ఒకటి ఉంటుంది కదా. ఎస్, స్టాండింగ్ లైన్. ఆ తర్వాత పైనుంచి వర్టికల్గా ఒక లైన్ ఇట్లాగా, అండ్ దెన్ వన్ మోర్ లైన్ ఈ మధ్య నుంచి కిందకి కే కదా. చేసేసామా? ఎస్. కలర్ చూస్తున్నాం చూడండి. ఈ విధంగా అక్షరానికి ముందు కలరింగ్ చేయాలి. అలాగనే స్మాల్ కేక్ కూడా చేసేద్దాం. చూడండి చిల్డ్రన్, ఫస్ట్ కలర్ చేసేసాం. ఓకేనా. తర్వాత మనము లైట్ బ్లూ తీసుకోమన్నారు కదా ఈ పిల్లకి. ఓకేనా. ఫస్ట్ మనము బార్డర్స్ చేసుకుందాం. చూడండి, అన్ని బార్డర్స్ గమనించుకోండి. అంగన్వాడీ టీచర్స్ ఫస్ట్ ఏది మనము కలర్ చేయాలన్నా ముందు బార్డర్స్ చేసుకోవాలి. కాబట్టి ఆ స్థలాన్ని మించి ఆ నిర్దిష్టమైనటువంటి స్థలంలోనే వేయటానికి కుదురుతుంది, బయటికి రాకుండా. ఒకవేళ పిల్లవాడు తప్పు చేసినా కూడా ఏమీ అనకూడదు. ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ బార్డర్ తీసుకోండి. పిల్లవాడు ఈ విధంగా పట్టుకోవాలి. పట్టు అనేటువంటిది మంచిగా వస్తుందన్నమాట. ఈ కలర్ చేయటం వల్ల కూడా ఏకాగ్రత, ఎందుకు అది కంప్లీట్ చేయాలి కదా, తన ఇచ్చినటువంటి ఈ చిత్రం కంప్లీట్ చేయాలి కాబట్టి పిల్లవాడు తను మంచిగా కూర్చొని చూస్తూ చేస్తాడనమాట. ఏకాగ్రత వస్తుంది. తర్వాత డ్రాయింగ్, పిల్లాడు ఇలా డ్రా చేయటం వల్ల కూడా తన స్కిల్స్, నైపుణ్యాలు డెవలప్ అయిపోతాయి. తర్వాత సూక్ష్మ చిన్న కండరాల అభివృద్ధి జరుగుతుంది. ఓకేనా. ఓకే, చూడండి ఇక్కడ ఇది అయిపోయిందా? ఎస్, కిచెన్కి మనం చేస్తాం. ఇక్కడ చూడండి స్మాల్ టైల్, దీన్ని కూడా మనం చేసేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్, మంచిగా చేసేసారు. ఇక్కడ ఒక లెగ్ ఉంది చూడండి, ఇంకొకటి. ఎస్, ఓకేనా, వెరీ గుడ్. ఇది బ్లూ కలర్లో చేసేస్తాం. సో ఈ విధంగా మనము ఆ షీట్ చేయించాలి. ఓకే, ఈరోజు కార్యక్రమాలు ఇక ఎక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.